నామానికి మహిమ కలుగునుగాక. దైవ సన్నిధికి విచ్చేసినటువంటి నా ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మహాదివ్య కృపను బట్టి ఈ 9వ నెలలో 3వ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాము. ఆయన ధన్యత మన మీద ఉన్న కారణాన్ని బట్టి మనం సజీవుల లెక్కలో ఉండటం, మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి సంతోషంగా చక్కటి పాటల ద్వారా దేవుని కీర్తించే అవకాశాన్ని మహాదేవుడు మనకు అనుగ్రహించటము, చాలా చక్కగా మంచి పాటలు ఎంపిక చేసుకుని గానంతో దేవుని స్తుతిస్తూ మాధుర్యమైనటువంటి ఉజ్జీవాన్ని కలిగి దేవుణ్ణి ఘనపరచడానికి ఈ గొప్ప ధన్యత మహాదేవుడు మనకి ఇవ్వటం సంతోషించదగ్గ విషయం. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో దేవుని మాటలు కొన్ని నిమిషాలు మనం నేర్చుకుని ఆధ్యాత్మికంగా బలపడడానికి పరిపూర్ణంగా సిద్ధపడి ఉండవలసినటువంటి అవసరత ఉన్నది. ప్రతి వారము ఒక మంచి సందేశము ద్వారా మనం దేవుని సన్నిధిలో బలపడుతూ ఉన్నాము. ఏదో ఒక మంచి వాక్య సందేశము ద్వారా ఆలోచింపజేసే, మనల్ని అందరినీ ఆధ్యాత్మికంగా బలపరిచే మంచి సందేశం ద్వారా మనము దేవుని సన్నిధిలో కట్టబడుతూ ఉన్నాము. ఏదో నోటికొచ్చింది ఏదో ఒక వాక్యాన్ని చూపించి తంతు నడిపే విధానంలో మన స్థానిక సంఘంలో లేదు. కానీ ప్రతి సందేశము ద్వారా మనము మన కుటుంబాలు సంఘాలు బలపడాలనేటువంటి ఒక మంచి ఆలోచన, దేవుడి ద్వారా అనుగ్రహించబోతున్నటువంటి దీవెనలు సమృద్ధిగా పొందుకోవాలి అనేటువంటి ఉద్దేశము, ఆ మంచి ప్రణాళికతో అనేకమైనటువంటి సందేశాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. చెప్పబడినటువంటి సంగతిని ఒకసారి మాత్రమే కాకుండా మళ్ళీ 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 వినే విధంగా దేవుడు అనుగ్రహించినటువంటి ఈ సౌకర్యాన్ని బట్టి ఈ వాక్యాన్ని కానీ ఆరాధన ఇదంతా రికార్డింగ్ చేయించటము, వాటిని సంతోషంగా మనం విని ఆత్మీయంగా బలపడాలనేటువంటి ఉద్దేశముతో ఈ సందేశాలను మనం భద్రపరుస్తున్నటువంటి విధానం. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏమనంటే, దేవుని మందిర నిర్మాణంలో మన పాత్ర ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం దేవుని పిల్లలుగా కాసేపు ఉండి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయబోతాం. దేవుని మందిర నిర్మాణంలో సంఘ సభ్యుడిగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా, దేవుడు అనుగ్రహాన్ని నిత్యము నిరంతరము పొందుకుంటున్నటువంటి వ్యక్తిగా, దేవుని మందిర నిర్మాణంలో అసలు నా పాత్ర ఏంటి, నేను ఏ విధంగా దేవునికి ఉపయోగకరంగా ఉంటూ ఉన్నాను, దేవుని సన్నిధిలో లేక దేవుని పనిలో నా కుటుంబము ఏ విధంగా వాడబడతా ఉంది, ఖచ్చితంగా దేవుడి యొద్ద నుండి రావాల్సినటువంటి ఆశీర్వాదాలు నేను పొందగలుగుతున్నానా లేదా, నా కొరకు మహాదేవుడు
కేటాయించినటువంటి దీవెనలు ఖచ్చితంగా నేను నా కుటుంబం పొందగలుగుతున్నానా లేదా అన్న విషయాలను ఈరోజు మనం కొన్ని విషయాలు ఆలోచన చేయడానికి, ఆధ్యాత్మికంగా నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాము. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాము. నిర్గమకాండము, దయచేసి అందరూ గ్రంథాలు తెరిచి నిర్గమకాండము 25వ అధ్యాయము మనం 8వ వచనాన్ని చదువుకోవడానికి సిద్ధపడదాము. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలములను నిర్మింపవలెను అనే మాట అక్కడ మనకు కనబడతా ఉంది. 8వ వచనం. ఇది నేరుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడి గురించి చెప్పుకుంటున్నప్పుడు ఆయన సర్వశక్తిమంతుడని, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని, ఆయన నోటి మాట చేతే ఈ ప్రపంచాన్ని కలిగించాడని, ఆయన శక్తిని మనం ఏ డయామీటర్ తోటి మనం కొలవలేమని, ఇలాగా ఎన్నోసార్లు ఆయన గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం, పరమదేవుని గురించి. కానీ ఇక్కడ చదవబడుతున్నటువంటి వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, నోటి మాట చేత ఈ ప్రపంచాన్ని కలిగించిన దేవుడు, ఆయన పరిశుద్ధ మందిరాన్ని నిర్మించుకోగలడా, నిర్మించుకోలేడా? ఒకసారి ఆలోచించి చెప్పండి. మీరు ఇక్కడే ఉండి, నోటి మాట చేత ప్రపంచాన్ని కలిగించిన మహాదేవుడు అదే నోటి మాట చేత ఆయన నివాసం ఉండడానికి మందిరాన్ని కట్టుకోగలడా, కట్టుకోలేడా? కట్టుకోగల సమర్థుడైన. అయితే ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆయన నివాసం ఉండడానికి ఆయన పిల్లలకి ఈ పనిని అప్పగిస్తూ ఉన్నాడు. కట్టుకునే శక్తి ఆయనకు ఉంది. నోటితో చెప్పక్కర్లొద్దు, ఆయన చిటికేస్తే చాలు. ఎంతో శృంగారంగా అద్భుతమైనటువంటి మందిరము క్షణాల్లో నిర్మితమై ఉంటుంది. ఆయన శక్తి అంత ఉంది. కానీ దేవుడు నివసించడానికి నివాస స్థలాన్ని, పరిశుద్ధ స్థలాన్ని కట్టే అవకాశాన్ని, భాగ్యాన్ని దేవుడు ఎవరికి ఇస్తూ ఉన్నాడు? ఆయన పిల్లలకు ఇస్తూ ఉన్నాడు. చెప్పాలి, ఎవరికి ఇస్తూ ఉన్నాడు? ఆయన పిల్లలమైన మనకి ఇస్తూ ఉన్నాడు. పూర్వకాలం నుండి అదే విధానం కొనసాగుతూ ఉంది. ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఇశ్రాయేలు అనగా దేవుని ప్రజలు, ఈ రోజున క్రైస్తవులు అనగా దేవుని ప్రజలు. అంటే మనం దేవుని ప్రజలం. 8వ వచనం మరొకసారి, నేను వారిలో నివసించినట్లు. వారిలో అంటే దేవుని పిల్లల మధ్య, దేవుని పిల్లలతో, దైవ సంబంధమైనటువంటి వారితో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి అని దేవుడు కోరుతున్నటువంటి కోరిక అక్కడ మనకు కనబడతా ఉంది. అంటే ఆయన కట్టుకోలేక కాదు, ఈ పనిలో ఎవరైతే పాలభాగస్తులు అవుతారో, నేను నివసించడానికి పరిశుద్ధ స్థలాన్ని ఎవరైతే నిర్మిస్తారో, ఆ నిర్మించే క్రమంలో ఎవరెవరు ఎలా పాలభాగస్తులు అవుతారో అందును బట్టి వారిని దీవించాలని, వారిని ఆశీర్వదించాలని ఒక నిర్ణయాన్ని దేవుడు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలానే మరొక వాక్య భాగాన్ని మనం చదువుకోగలిగితే, మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయం
మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయంలో ప్రియులారా 3వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. చూడండి, మొదటి రాజుల గ్రంథము, అందరూ బైబిల్ తెరవాలి, 9వ అధ్యాయము 288 పేజీ నెంబర్లో. అతనితో ఇలాగు సెలవిచ్చెను, అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా సముఖమునందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని అని దేవుడు చెప్తున్నటువంటి మాట. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని, నా నామమును అక్కడ సదాకాలము ఉండుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచుచున్నాను అనేటువంటి మాట. అర్థమవుతుందా ప్రియులారా? ఎవరి నామము సదాకాలం అక్కడ ఉండాలట? దేవుడి నామము. దేవుడి నామము సదాకాలము అక్కడ ఉండాలి. అందుకని నా నామం పేరట కట్టబడినటువంటి మందిరం ఏదైతే ఉన్నదో ఆ మందిరాన్ని నేనేం చేస్తున్నాను? పరిశుద్ధపరుస్తూ ఉన్నాను. నా నామం పేరట కట్టబడినటువంటి మందిరాన్ని నేను పరిశుద్ధపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధపరచడం మాత్రమే కాదు, ఆ మందిరములో నేను నివసిస్తాను అన్నట్టుగా ఆయన ఏమంటున్నాడో తెలుసా? నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండెను అనే మాట చూడండి. నా దృష్టియు నా మనసు ఎల్లప్పుడూ అక్కడ ఉండెను. ఎక్కడా అమ్మా? ఎక్కడ? దేవుని మందిరములో ఉంటుంది. ఆయన దృష్టి మనసు అక్కడ ఉందంటే ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడని నేరుగా చెప్తున్నాడు ఈ మాట. మందిరంలో ఉంటాడనమాట. ఒక మాటలో చెప్పాలి అంటే మందిరము అనేటువంటి పదానికి అర్థం ఏమనంటే దేవుడు నివసించే స్థలము. దేవుడు నివసించే స్థలాన్ని మందిరము, ఆలయము అనేటువంటి పదాలు ఉపయోగించాడు. ఈ మందిరము ఎలాగ ఉండాలని చెప్తున్నాడు ఆయన? పరిశుద్ధంగా ఉండాలి. రెండోది పరిశుభ్రంగా ఉండాలి. చూడ్డానికి చాలా పరిశుభ్రంగా ఉండాలి. చూపుకు చాలా చక్కనదై ఉండాలి. సొలొమోను కట్టించినటువంటి మందిరం గురించి అక్కడక్కడ ప్రస్తావిస్తూ శృంగారమును దేవాలయము అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. శృంగారము అంటే చాలా అందంగా తయారు చేయబడినటువంటిది, చాలా అందమైంది అని చెప్పడానికి శృంగారము అనేటువంటి పదాన్ని అక్కడ ఉపయోగించడం మనం చూసాం. అప్పుడు దేవుడు ఆ స్థలమందు ఉంటాడు. ఆ స్థలంలోనికి అడుగు పెడుతున్నటువంటి ప్రతి భక్తుడిని ఆయన దర్శిస్తాడు. వారి హృదయాలను పరిశీలిస్తాడు. వారి మనసులను ఆయన పరిశీలన చేస్తాడు. పైకి మనం అందరం బాగానే ఉండొచ్చు, చూపుకి అందంగా కనబడవచ్చు, కానీ మన హృదయంలో, మన మనసులో ఏ బాధ ఉన్నదో, మన ఇళ్ళల్లో ఏ పరిస్థితి ఉన్నదో, ఎలాంటి స్ట్రగుల్ మనం అనుభవిస్తూ ఉన్నాము అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎవరికైనా తెలుసా? తెలీదు. మనం పై రూపాన్నే చూసి బాగానే ఉంది, నవ్వుతానే ఉంది, అయ్యో బాగానే ఉన్నాడు, చక్కగా నీట్గానే ఉన్నాడు, అయితే బాగుండి ఉంటాడు అనేటువంటి ఒక అంచనాకు మనం వస్తామేమో. కానీ వాస్తవానికి హృదయంలో ఉన్నటువంటి ఆవేదన, మనసులో రగులుతున్నటువంటి పరిస్థితి అన్నీ ఎవరికి తెలుసండి? దేవుడికి తెలుసు. కాబట్టి ప్రియులారు, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం?
దేవుడి ఇంటికి వచ్చాం. దేవుడు నివాసం ఉంటున్నటువంటి ఆయన ఇంటికి మనం వచ్చాం. ఆయన ఇంటికి మనం రావడానికి గల కారణం ఏంటి? ఆయన ఇంటికి ఎందుకు రావాలి మనం? ఆయన ఇంటికి ఎందుకు రావాలి మనం? ఆయన ఇంటికి రావడానికి గల కారణాలు ఏంటి అని అంటే, ప్రపంచానికి అదుకుడు ఆయన. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వజ్ఞానవంతుడు. సకల విధములైనటువంటి ఆశీర్వాదాలు ఆయన యొక్క నిధిగా ఉన్నాయి ఆయన దగ్గర. ఎటు సమస్యనైనా పరిష్కరించగలిగినటువంటి శక్తి మన దేవుడి దగ్గర ఉంది. బయట వారికి నువ్వు చెప్పలేకపోవచ్చేమో, కానీ ఆయన ఇంటికి వచ్చిన మనలను, మన హృదయాలను, మన ఇళ్ళను పరిశీలన చేసి ఆయన పరిష్కార మార్గాన్ని చూపించి పంపించే దేవుడు మన దేవుడు. మనం చెప్పకపోయినా మన పరిస్థితులన్నీ ఎరిగినటువంటి వాడు మన దేవుడు. అందుకే ఆయన ఇంటికి మనం వచ్చాం. ఇది ఎవరిల్లు? దేవుని ఇంటికి మనం వచ్చాం. నాయనా నన్ను జ్ఞాపకం చేసుకో బాబు అని చెప్పడానికి. కాబట్టి ప్రియులారా, ఈ దేవుని ఇల్లు అనేటువంటిది, దేవుడి నివాసం ఉంటున్నటువంటి ఇల్లు అనేటువంటిది చాలా 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 ప్రధానమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇటు దేవుని ఇంటి మీద, ఇటు దేవుడు నివాసం ఉంటున్నటువంటి దేవుని మందిరం పట్ల, ఆ మందిరం నిర్మాణం విషయంలో, ఆ మందిరాన్ని కట్టే విషయంలో అసలు నా పాత్ర ఏమీ ఉన్నది అనేది ఒక్కొక్కరుగా మనం పరిశీలన చేసుకోగలిగితే అర్థమవుతుందండి. అర్థం కాదా? ఖచ్చితంగా అర్థమవుతుంది. నేను నల్లగా ఉన్నాను, ఎర్రగా ఉన్నాను ఎవరో చెప్పక్కర్లేదు, నాకు తెలుస్తుంది. అలానే దేవుని యొక్క మందిర నిర్మాణంలో నా పాత్ర, నేను ఎలా ఉపయోగపడ్డాను, దేవునికి నేను ఎలాగా ఏ పని నేను చేసి ఉపయోగపడ్డానే విషయాన్ని మనం వాక్యం ద్వారా మనం పరిశీలన చేయగలం. అయితే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు మనకి. నేటి సమాజంలో జీవిస్తున్నటువంటి మనకందరికీ మన విశ్వాసాన్ని రెట్టింపు చేయడానికి, మన భక్తిని రెట్టింపు చేయడానికి మనకంటే ముందు జీవించినటువంటి భక్తులు ఉన్నారు. ఆ భక్తులు మనకి ఆదర్శము, ఆ భక్తులు యొక్క విశ్వాసము మనకు మాదిరి, ఆ భక్తులు చేసే పని మనకు మాదిరి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత మనకున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరము దేవునికి సంబంధించినటువంటి పిల్లలము. దేవుణ్ణి మనసారా ఆరాధించడానికి ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరు బలవంతం చేయకుండా, వెనకాల ఉండి గేదెను తోలినట్టుగా దేవుని మందిరానికి ఎళ్ళు అని ఎవరు తరవకుండానే మనముగా దేవుని సన్నిధానానికి వచ్చిన వారు. అవునా కాదా? నోట్లో చెప్పండి, గట్టి చెప్పండి. మనల్ని ఎవ్వరు తోలుకు రాలా, మనముగా దేవుని కొరకు దేవుని సన్నిధానానికి కనుక దేవుని ఇంటికి వచ్చిన వారు. ఆయన్ని ఆరాధించాలి. ఆరాధన అంటే పూజించాలి. పూజించడానికి వచ్చాం దేవుని సన్నిధానానికి. వారం నుండి వారం, ఈ వారం నుండి వారంలో దేవుని యొక్క అభయాస్తం మన మీద ఉంచిన కారణాలను బట్టి ఆయుష్ కలిగి ఉన్నాము. రెండోది ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాము. మన రెక్కల కష్టాన్ని మనం అనుభవించడానికి మన పిల్లలతో, మన కుటుంబంతో ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాం. దానికి ప్రధానమైనటువంటి మూలకారకుడు ఎవరు అని అంటే
మనల్ని మన కన్న తండ్రి దేవదేవుడు. కాదన్న వాళ్ళు ఎవరన్నా ఒక్కరు చెయ్యొద్దండి. చాలా సంతోషం. ఎవరూ లేరు, ఉండరు కూడా. అలాంటి దేవదేవుణ్ణి పూజించడానికి వచ్చినటువంటి మనము సంఘమంతా కలిసి దేవుని పిల్లలుగా ఒక చోట కూడుకోవాలి అని అంటే స్థలము ఒకటి ఉండాలి. సంఘానికి ఒక స్థలం ఉండాలి. ఆ స్థలములో భక్తులందరూ కూడుకుని దేవుణ్ణి ఆరాధించడానికి మందిరం ఒకటి ఉండాలి. ఆ మందిరాన్ని కట్టే పని దేవుడు ఆయన పిల్లలకు ఇచ్చాడని మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం. అప్పుడు మందిర ప్రతిష్ఠ దినమందు దేవుడు ఆ మందిరంలోనికి వచ్చి అక్కడ ఆశీనుడై ఉండి దైవ సన్నిధికి వస్తున్నటువంటి ప్రతి భక్తుణ్ణి అనగా ప్రతి వ్యక్తిని ఆయన ఆశీర్వదిస్తాడు అనేటువంటి గొప్ప విశ్వాసంతో దేవుని మందిరంలో మనం కలిగి ఉన్నాం. అన్ని పనుల విషయంలో ఆసక్తి కలిగినటువంటి వారు కావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆయన పిల్లలు అన్ని పనుల విషయంలో, అన్ని పనులనంటే దేవునికి సంబంధించిన పనులన్నిటిలో బలహీనంగా, నీరసంగా, ఇప్పుడే నా ప్రాణాలు పోతున్నట్టుగా అలాంటి వారుగా కాకుండా దేవుని పిల్లలు దేవునికి సంబంధించినటువంటి అన్ని పనుల విషయంలో ఆసక్తి గలవారుగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఓ భక్తుడు మనకున్నాడు. ఆయన పేరు దావీదు. దావీదు భక్తుడు దేవుని మందిర నిర్మాణ విషయంలో కనపరిచినటువంటి ఆసక్తిని ఈరోజు కొన్ని సంగతులు మనం నేర్చుకోవడానికి పరిపూర్ణంగా సిద్ధపడదాము. దేవుడు పరిశుద్ధ నివాసాన్ని కట్టడంలో దావీదు భక్తుడు చూపించిన ఆసక్తి ఎంత అద్భుతంగా ఉందో అనేటువంటి సంగతులు ఈరోజు మనం చక్కగా నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాము. దయచేసి మీ గ్రంథాలు తెరవండి, చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథానికి ఒకసారి మనం రాగలిగితే అందరూ బైబిల్ తెరవాలి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం. అందరూ తీశారండి మీ గ్రంథాలను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం అండి. 358 పేజీ నెంబర్లో ఉన్నాం మనం. ఒకసారి ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. మందిర విషయంలో దావీదు గారికి ఉన్న ఆసక్తి ఈ వాక్యంలో మనకు కనబడతా ఉంది. అసలు దావీదు గురించి దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడండి. ఏటా మాట ఏంటనంటే, దావీదు నా హృదయానుసారుడు అని దావీదు భక్తుడి గురించి దేవుడు చెప్పినటువంటి మాట. అంటే దేవుడు హృదయంలో ఏ ఆలోచన అయితే ఉందో ఆ ఆలోచన అంతటిని దావీదు నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుడు మనసులో ఏ ఉద్దేశం అయితే ఉందో ఆ ఉద్దేశాన్ని పరిపూర్ణంగా దావీదు భక్తుడు నెరవేరుస్తూ ఉన్నాడు. అందుకని దావీదు గురించి, భూమి మీద ఉన్నటువంటి దావీదు గురించి దేవదేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇగో ఈ దావీదు నా హృదయానుసారుడు, నా హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలను అనుసరించేవాడు అని చెప్పాడు. అంతటి గొప్ప సాక్ష్యాన్ని పొందినటువంటి దావీదు దేవుని చేత ఈ మాట అనిపించుకోవడానికి ఇంతకీ దావీదు ఏం చేశాడు? దావీదు గారు చేసినటువంటి పని ఏంటి అనేటువంటి విషయాన్ని ఈరోజు కొన్ని సంగతులు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అందరూ బైబిల్ తెరిచారా తల్లి? ఎన్నో గ్రంథం? ఏ గ్రంథం అది? మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము మనం చదువుకోబోతా ఉన్నాం.
చూడండి, ప్రారంభం నుండి మనం ఆలోచన చేస్తే రాజు అయిన దావీదు సర్వ సమాజముతో ఇలాగూ సెలవిచ్చాను. సమాజముతో మాట్లాడుతూ ఉన్నాడు దావీదు. ఏమనో తెలుసా? దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేత ప్రాయము గలవాడై బాలుడై ఉన్నాడు. చూడండి, ఆ మాట చూడండి. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు. అర్థమవుతుందా? కట్టబోవు ఈ మందిరం ఏదైతే ఉందో అది ఎవరికి కాదట? మనుషులకి కాదు. మరి ఎవరికి? దేవుడని యెహోవాకే అనేటువంటి మాట. అంటే ఆ మాట మనం చదువుకుంటున్నప్పుడు ఈ మందిరము ఎవరికి అనేటువంటి విషయాన్ని గ్రహించాడు దావీదు భక్తుడు. కట్టబోయే మందిరము ఎవరికట? దేవునికి. అది ఇల్లుది. ఎవరిల్లుది? దేవుని ఇల్లు. నాకంటూ ఒక ఇల్లు ఉంది, నా ఇంట్లో నేను ఉంటున్నాను. మీకంటూ ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో మనం నివాసం ఉన్నాం. మరి దేవుడి ఇంట్లో ఎవరు నివాసం ఉంటారు? దేవుడు నివసిస్తాడు. కాబట్టి ఈ గ్రహింపు ప్రతి వారికి ఉండాలి. దావీదుకు ఉన్నటువంటి గ్రహింపు మనకందరికీ ఉండాలి. మనకే కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడికి ఈ గ్రహింపు ఉండాలి. ఏ గ్రహింపు అది? కట్టబోయే మందిరము ఎవరికి అన్న గ్రహింపు ఉండాలి. దేవునికి. చెప్పండి మీరంతా, ఎవరికి? దేవునికి అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. తర్వాత ఇంకో మాట అన్నాడు, రెండో మాట. ఈ పని బహు గొప్పది అనే మాట ఆయన ప్రస్తావిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పని గొప్పది అంటే సరిపోను. ఈ పని గొప్పది అని అంటలేదు ఆయన. ఈ పని, ఏ పని చెప్పాలి మీరంతా? ఏ పని? దేవుని మందిరము కట్టే పని. దేవుడికి పరిశుద్ధ స్థలము కట్టే పని ఏదైతే ఉందో అది బహు గొప్పది. బహు గొప్పది. దేవుడు నివసించే స్థలము కట్టే పని అంత గొప్పదా? చిన్న గొప్పది కాదు అది. అసలు వాస్తవానికి దేవుడు ఎక్కడ ఉంటాడండి? ఆయన నివాస స్థలం ఎక్కడో చెప్పండి. ఈ దేవుడు నివసించే స్థలం చెప్పండి అందరూ పురుషులు. పరలోకము. పరలోకము దేవుడి నివాస స్థలము పరలోకములో ఉన్నది. అలాంటి దేవదేవుణ్ణి మన మధ్య నివసించడానికి మనం ఏం చేయాలట? ఆయనకి ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. అది బహు గొప్పది అనేటువంటి విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు. బహు గొప్పది అనేటువంటి విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా బాగుంది, చాలా బాగుంది. ప్రియులారా, ఇంకా ఆలోచన చేద్దాము. జాగ్రత్తగా మీరు ఆ గ్రంథాన్ని మార్చొద్దు. అక్కడ ఉన్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఇంకేమంటున్నాడో చూద్దాం. చూడండి, ఆయన 2వ వచనంలో ఇంకేమన్నాడో తెలుసా? నా దేవుని మందిరమునకు అనే మాట అక్కడ కనబడతా ఉంది 2వ వచనంలో. నా దేవుని మందిరమునకు అనేటువంటి మాట. మీరు ఆ పాయింట్లు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి మందిరం అంటది? నా దేవుని మందిరం. బా, చాలా గొప్పగా ఉంది. మందిరం అంటే చాలామందికి ఓ రకమైనటువంటి తప్పుడు అభిప్రాయం ఉందండి.
తప్పుడు అభిప్రాయం ఉంది. కానీ దావీదు అలాగంటలా. దావీదు భక్తుడు ఆలోచన చూడండి, ఈ మందిరం నా దేవుని మందిరం అనేటువంటి మాట ఉపయోగించాడు. నా దేవుని మందిరం, నా సొంత దేవుని మందిరం. బా, ఎంత అద్భుతంగా ఉంది ఇది. ఈ మందిరం పెద్దయ్య గారిది. ఎస్ ఆర్ నో చెప్పండి మీరు. ఈ మందిరం చిన్నయ్య గారిది. ఎస్ ఆర్ నో. దావీదు ఏమన్నాడో తెలుసా? ఈ మందిరం ఏదైతే ఉందో అది నా దేవుని మందిరం. అంటే నా మందిరము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. అనే పలుకుతున్నాడు ఆయన. నా మందిరము, నా దేవుడు నివసించే మందిరము, నా దేవుడు నివసించే మందిరం అది నా మందిరం. దేవుడు నాకు సంబంధించిన వాడు. నా దేవుడు నాకు సొంతం. దేవుడు నాకు సొంతం అయినప్పుడు దేవుడు నివసించే ఇల్లు కూడా ఎవరికి సొంతం? నాకు సొంతం అనే భావంలోనికి మనం అందరం రావాలి. ఆయన పిల్లలమైతే, మనం అందరం దేవునికి సంబంధించిన వారం అయితే అదే ఫీలింగ్తో ఉండాలి. ఇది నా దేవుని మందిరము. దావీదు అలాగే అన్నాడా? నీ మందిరము అన్నాడా? నీ మందిరం, మీ గుడి, మీ మందిరం అని అన్నాడా? నీ మీ లేదండి. నా నా అంటే సొంతం అని. నా అంటే సొంతం అని. అంటే దేవుడు దావీదుకి సొంతమా? సైలెంట్ అయిపోయారు. దేవుడు దావీదుకి సొంతమా? దేవుడు దావీదు సొంతమైనాడా? ఈ మాట అర్థం కావట్లేదా మీకు? దేవదేవుడు దావీదుకి సొంత దేవుడా? ఇదే అర్థం కాలేదా? అరంలో చెప్పనేటి ఏమండి? దేవదేవుడు దావీదుకి సొంత దేవుడా? సొంత దేవుడే. నోటంటే మాట రావట్లేదు. అక్కడ రంగంలో దిగితే అప్పుడు వస్తుంది ఆవేశం మళ్ళీని. ఓకే, దావీదుకి మాత్రమే సొంతమా, లేకపోతే దేవుడు మనకి కూడా సొంతమేనా? మనకి ఇంకా సొంతం అనాలా? ఏమోనండి, దావీదు సొంతమో కాదో నాకు తెలియదు, కానీ దేవుడు నాకు ఇంకా సొంతం. మరి దేవుడు సొంతమైనప్పుడు దేవుని ఇల్లు కూడా మనకు సొంతమే. అర్థమవుతుందా? దేవుని ఇల్లు అంటే మందిరం. దేవుని మందిరం కూడా నాకు సొంతం. అంటే ఈ మందిరం, ఈ దేవుడి నివాసం ఉంటున్నటువంటి ఈ మందిరం ఇప్పుడు ఎవరిదో చెప్పండి? సైలెంట్ అయిపోయారు మళ్ళీ. ఇప్పుడు ఎవరిది? నాది అనే ఫీలింగ్ రావాలి ప్రతి ఒక్కరికి. మంది లేక నాది, ఈ మందిరము నాది. ఆ భావనతో దావీదు ఉన్నాడు. చాలా బాగుంది. చూడండి, మూడవ వచనంలో ఇంకొక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆ మాట ఏంటో తెలుసా? రెండో లైన్లో మూడో వచనం ప్రారంభం. నా దేవుని మందిరము మీద, మళ్ళీ అన్నాడండి ఇక్కడ, నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ ఎక్కువ అని చెప్తున్నాడు. నా దేవుని మందిరం మీద నాకు మక్కువ ఎక్కువ. మక్కువ చేత మాత్రం, మక్కువ అంటే ఏంటంటే అర్థం ఏమండి? చాలా ఇష్టం అన్నాడు ఆయన. మందిరం అంటే అంత ఇష్టమా దేవునికి? దావీదుకి దేవుని మందిరం అంటే అంత ఇష్టమా? ఎస్, ఇష్టమే అనేటువంటి సంగతి కింద చదువుకుంటే మనకు అర్థం. మందిరం విషయంలో దావీదుకి గల ఆసక్తిని ఇక్కడ మనం ఫస్ట్ భాగంలో 4 విషయాలు మీకు జ్ఞాపకం చేసాం. 4లో 1 మీ బుర్రలో ఉన్నా మంచిదే, తప్పట్లు కొట్టించవచ్చు. అందులో మొదటిది ఏంటి? కట్టబోవు మందిరము
ఎవరికి అని గ్రహించాడు దావీదు? దేవునికి అన్న సంగతిని గ్రహించాడు. రెండోది, ఈ పని బహు గొప్పది అనే సంగతిని ప్రపంచానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మూడవది, నా మందిరము, ఈ మందిరము నా దేవుని మందిరము అని పలికాడు తన నోటితో. నాలుగవది, చెప్పండి మీరు, నాలుగోది ఇప్పుడే కదా చెప్పుకున్నాం. నాలుగోది ఏంటి? నా మందిరము మీద దావీదుకి ఏముందట? మక్కువ, ఇష్టం ఉంది అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను త్వరగా ముగిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత భాగానికి మనం వెళ్తే మందిర నిర్మాణం కొరకు దావీదు ఏం చేశాడు? 4 విషయాలు చాలా గంభీరంగా చెప్పాడు. 4 సంగతులు చాలా అద్భుతంగానే చెప్పాడు. బాగానే ఉంది. ఇంతకీ దేవుని మందిరం కొరకు దావీదు ఏమైనా చేశాడా? చెప్పడమేనా చేసింది ఏమైనా ఉందా? చేస్తే ఏం చేశాడు? దావీదుతో పోల్చుకుంటే నువ్వేం చేసావు అనేది ప్రశ్న తర్వాత వస్తుంది అన్నమాట. నేనేం చేశాను అనే ప్రశ్న రావాలన్నమాట. మన స్థాయికి మించి కాదు, మన స్తోమతలోనే ఉండి ఆసక్తిని ఏ విధంగా మనం కనపరచగలుగుతూ ఉన్నాం. దేవుని పని పట్ల, దేవుని యొక్క మందిరం పట్ల, దేవుని పని పట్ల నాకున్న సామర్థ్యాన్ని బట్టి, నాకున్న శక్తిని బట్టి నేను ఏ విధంగా ఉపయోగపడుతూ ఉన్నాను దేవుని పనిలో, దేవుని మందిరంలో. అసలు నా పాత్ర ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి. చూడండి ప్రియులారా, దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయంలోనే మనం ఉందాము ఈరోజంతా. అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను, కొన్ని విషయాలను మనం జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆయన అంటున్నటువంటి మాట, మందిర నిర్మాణం కొరకు దావీదు చేసింది ఏంటో విషయాన్ని మనం చదువుకోబోతా ఉన్నాం. చూడండి, 3వ వచనంలో అది కాకుండా 2వ వచనము, మనం ఆఖరి లైన్లో మనం ఆలోచన చేస్తే, ఆఖరి వచనాన్ని మనం ఆలోచన చేస్తే విశేషంగా సంపాదించుతని అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసి ఇప్పుడు 3వ వచనంలో, నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత ఏం చేశాడట అతను? నేను ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, అంతకంటే ముందు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. 2వ వచనంలో, ప్రారంభ వచనంలో ఒక మంచి విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఆయన. నేను బహుగా ప్రయాసపడి, ఇంతకీ దేనికోసం అంట ఈ ప్రయాస? అర్థమవుతుంది? దేనికోసం అంట ఈ ప్రయాస? మీరు చెప్పాలి నాకు. దేవుని మందిరం కొరకు. ఇంతకీ ఈ మందిరం ఎవరిదని చెప్పాడు ఆయన? దేవునిది, అంటే నాది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. చాలా బాగుంది. ఇంతకీ ఈ మందిరం కోసం బహుగా ప్రయాసపడ్డాడట. మందిరం కొరకు ఈయన ఏం చేశాడట? బహుగా ప్రయాసపడి 3వ వచనంలో కావలసిన వాటిని అన్నిటినీ సంపాదించి పెట్టాడట. కావలసిన వాటిని అన్నిటినీ సంపాదించి పెట్టాడట. ప్రయాస. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుకి కుమారులు ఉన్నారండి?
కొడుకు వివాహం కొరకు దావీదు ఏమైనా ప్రయాసపడుతున్నాడా? లేదే. కూతురి పెళ్ళి కోసం ఏమైనా దావీదు ప్రయాసపడుతున్నాడా? లేదు. ఏదైనా భవనం కట్టుకోవడానికి దావీదు ఏమైనా ప్రయాసపడుతున్నాడా? లేదు. ప్రయాసపడుతున్నాడట, నిత్యము ఆలోచిస్తూ ఉన్నాడట. ప్రయాస. ఇంతకీ దేనికోసం? ఇల్లు కట్టుకోవడానికో, లేకపోతే కూతురు పెళ్లి చేయడానికో, కొడుకు పెళ్లి చేయడానికో, ఏదేదో చేయడానికి ప్రయాస కాదు ఇది. దేవుడు నివసించే స్థలాన్ని కట్టడానికి ఈ భక్తుడు ప్రయాసపడుతున్నాడట. టెన్షన్ పడిపోతున్నాడు. అన్నా సమయానికి నేను సమకూర్చగలనా? భూమి మీద ఉంటనగానే, బ్రతుకుంటనగానే దేవుని మందిరాన్ని నేను కట్టగలనా? దేవుని మందిరానికి నేను ఏం చేయగలను అనేటువంటి ఆలోచన నిరంతరము ఎవరికుందట? దావీదుకుంది. ప్రయాసపడుతున్నాడట. టెన్షన్. దావీదు టెన్షన్ పడుతున్నాడు అంటే ప్రయాసపడుతున్నాడు ఆయన. దేనికోసం అంట ప్రయాస? మందిరం కోసం. మందిరం కోసం ప్రయాస. 4వ వచనం చదువుకుందామా? 4వ వచనంలో ఒక విషయం మనకు కనబడతా ఉంటుంది. చూడండి ప్రియులారా, ఈయన ఒక మంచి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? నా దేవుని మందిరం నిమిత్తం. ఎవరి నిమిత్తం అంట? నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత ఆ ప్రతిష్టమైనటువంటి మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువును కాక, సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. అంటే రెండో భాగంలో మొదటి పాయింట్ ఏంటనంటే, మందిరం కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు, సమస్తాన్ని సమకూర్చి దేవుని కొరకు కేటాయించాడు. రెండోదిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం, అన్నిటిని సమకూర్చడం మాత్రమే కాదు, తన సొంతమైనటువంటి సంపదను కూడా దేవునికి ఇచ్చాడట. అదేనా ఉంటే అక్కడ మనం ఏం తప్పు చదువుకుంటున్నామా? చూడండి, అదే మనకు కనబడతాం. నా సొంతమైనటువంటి బంగారాన్ని, వెండిని నా దేవుని మందిరము నిమిత్తము ఇచ్చాను. నా దేవుని మందిరము నిమిత్తం నేను ఇచ్చాను. ఎంత బాగుందన్నమాట. ఇంతకీ ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాడు? అందరి దగ్గర ఏమండి సంపాదించాడంటే, అంటే డొనేషన్ చేశాడు దావీదు. అంత మాత్రమే కాకుండా తృప్తి లేక తన సొంత వస్తువును కూడా, బంగారం ఎండు కూడా ఎవరికి ఇచ్చాడట ఇతను? నా దేవుని మందిరం. నా దేవుని మందిరం అనేటువంటి మాట ప్రతి చోట వాడుతున్నాడు ఈయన. ప్రతి చోట, ప్రతి సందర్భంలో నా దేవుని మందిరం అనేటువంటి మాట ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు. ఎందుకు ఇంత ప్రయాస అంటే, ఈ పని ఎలాంటిదని చెప్పాడు ఆయన? బహు గొప్పది. ఈ భూమి మీద అన్ని పనుల కంటే దేవుని పని బహు గొప్పది. మందిర నిర్మాణం కొరకు దావీదుకున్నటువంటి ఆసక్తిని చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. పురాతన కాలంలో ఉంటున్నటువంటి భక్తుడు ఇతను. ఆ భక్తుడు దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డాడో. అతను రాజుగారండి, రాజుగారు కాబట్టి ఎంతన్నా ఇస్తాడండి అని అనొచ్చు ఎవరైనా. ఉన్నవాడు కూడా ఆసక్తి లేకపోతే చేయలేడు, ఇవ్వలేడు. అర్థమవుతుందా మీకు? దేవుని మీద ఏముండాలి? ఆసక్తి ఉంటే తప్ప ఒక 100 రూపాయలు కూడా కేటాయించడం కష్టం. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి.
ప్రియ దేవుని బిడ్డల, సొంతది ఇవ్వటం మాత్రమే కాకుండా 5వ వచనంలో ఏం చేశాడో తెలుసా ఈ భక్తుడు? సొంతది ఇవ్వటం మాత్రమే కాకుండా ఈ భక్తుడు ఏం చేశాడంటే ఇతరులను ఇచ్చేటట్లుగా ప్రోత్సహించాడు దేవుని మందిరం కొరకు. ఈయన ఏం చెప్తున్నాడో తెలుసా? దేవునికి ఇవ్వటం ద్వారా, మందిర నిర్మాణంలో నేను వాడబడటం ద్వారా నేను దీవించబడ్డాను, నా కుటుంబం దీవించబడ్డది. దీవించబడతారు కూడా 100% అందులో ఒక్క పాయింట్ కూడా తక్కువ లేదు. కాబట్టి మీరు కూడా మీ సామర్థ్యం కొలది మనసు పూర్తిగా, వాళ్ళెవరో ఏదో చేశారు, వీళ్ళెవరో ఏదో చేశారని కాదు, మనసు పూర్తిగా ఇచ్చి చూడండి. మీ కుటుంబాలు, మీ పరిస్థితి ఎలాగుంటుందో మీరే గ్రహిస్తారు అనేటువంటి విషయాన్ని ఇతరులను ఇచ్చేటట్లుగా ప్రోత్సహించాడు మంచి మాటల చేత. అలాంటి భక్తులు నేటి కాలంలో అరుదు, అంటే కరువైపోయారు. చదువుకుందామా ఈ మాట 5వ వచనంలో? ఈ దినమున యెహోవాకు ప్రతిష్టముగా, మౌనపూర్వకముగా, అంటే ఇష్టపూర్వకముగా ఇచ్చేవారు ఎవరో మీలో ఎవరైనా ఉన్నారా? దావీదు అడుగుతున్నాడు. ఇదిగో నేను ఇచ్చాను, నాకులాగే ఇవ్వాలని రూల్ ఏమి లేదు, కానీ ఇచ్చేది ఏదైనా ఎలాగిమ్మంటున్నాడు? ఇష్టపూర్వకంగా ఇవ్వండి. సనుక్కుంటా, ఇసుక్కుంటా, కసుక్కుంటా, చటారులేస్తా దేవుని మీద, సేవకుడి మీద వద్దు 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 వద్దు. ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దావీదు అడుగుతున్నాడు అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని, సంఘాన్ని అడుగుతున్నాడు. ఇష్టపూర్వకంగా ఇచ్చేవారు ఎవరైనా మీలో ఉన్నారా అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు అతను? ఇతరుల్ని ఇచ్చేటట్లుగా ప్రోత్సహిస్తున్నాడు. ఇస్తే వచ్చే ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని వారికి నేర్పిస్తూ ఉన్నాడు. ఇంతకీ అతనికి ఏమంటున్నాడా? అతనికి కాదు, నా దేవుని మందిరానికి. నా దేవుని మందిరం అంటే ఈ ఇల్లు ఎవరిది? దేవునిది. దేవుడు నివాసం ఉండే ఇల్లు ఇది, దేవునిది. ఎక్కడో పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మన మధ్య నివసించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడనంటే ఆయన నివసించే మందిరము కట్టడానికి ఎంత అద్భుతంగా ఉండాలి చూడండి. కోటేశ్వరుడు మన ఇంటిని దత్తత చేసుకుని మన ఇంట్లో ఉంటానంటే వద్దు బాబోయ్ అని తలుపేసేసుకుంటామని ఉండు అని అంటావా? కోట్లకు పడగనటువంటి కోటేశ్వరుడు మన ఇంటిని దత్తత చేసుకొని మన ఇంట్లో ఉంటాను అని అంటే ఉండనిత్తమా పొమ్మంటావా? చెప్పాలి, మీరు గట్టి చెప్పాలి. నాకు ఉండనివ్వటం కాదు, ఆయన కోసం ప్రత్యేకంగా ఒక గదే కట్టి ఆయనకి ఏ లోటు లేకుండా, అయ్యా ఊర్లో ఎక్కడ ఉండదు, మా ఇంట్లో ఉండండి, మా ఇంట్లో ఉండండి, మా ఇంట్లో బ్రతిమలాడతాం. ఎందుకో తెలుసా? ఆయన కోటేశ్వరుడు. ఆయనే మన ఇంట్లో ఉంటే, మనం దత్తత చేసుకుంటే మనం ఆయనకి పిల్లలం అయిపోతాం. ఆయనకున్నటువంటి కోట్లు కోట్లు ఆయన పిల్లలుగా, దత్తపుత్రులుగా మన సొంతం అయిపోతాయి అన్న ఆలోచనతో మా ఇంట్లో ఉండండి, మా ఇంట్లో ఉండండి, మా ఇంట్లో ఉండండి అని ఆయన కోసం ప్రత్యేకంగా కడతాం గది. ఆయనకు అవసరమైనటువంటి ప్రతిదీ సిద్ధపరుస్తాం. మన దేవుడు కోటేశ్వరుడా? చెప్పండి. కోట్లకి అధిపతి. దేవునికి ఇది తక్కువ ఉందని ఏదన్నా చెప్పగలమా మనం? దేవునికి ఇది లోటు ఉందని చెప్పగలమా? సర్వభూమి ఆయనదే అని చెప్తున్నాడు. సర్వప్రపంచము ఆయన వశమై ఉన్నదని చెప్తున్నాడు. అంతా ఆయనదే. అలాంటి దేవుడు, పరలోకములో ఉండే దేవుడు ఎక్కడ నివసించడానికి ఇష్టపడుతున్నాడు? ఆయన మన మధ్య. అబ్బా ఎంత బాగుందన్నమాట. ప్రారంభంలో చదివించాను నిర్గమకాండంలో, నేను మీ మధ్య నివసిస్తాను, నా కోసం ఒక పరిశుద్ధ స్థలాన్ని కట్టరా అని కట్టే పనిని మనకు అప్పగించాడు. మహాదేవుడు నోటి మాట చేత ప్రపంచాన్ని కలిగించాడు. ఆయన మందిరము కలుగునుగా కంటే క్షణాల్లో కలుగుతుంది, కట్టబడుతుంది. కానీ అలాగా కట్టకుండా చిటికేస్తే కట్టబడుతుంది. అలా కట్టబడకుండా
దేవుడు నివసించే ఇల్లును కట్టే పని ఎవరికిచ్చాడు ఆయన? మనకిచ్చాడు. ఎంత భాగ్యం అది! ఆయన అంటున్నాడు, నేను మీ మధ్య నివసిస్తాను, మీ ప్రార్థనలు వింటాను, మీ అక్కర్లను తీరుస్తాను. నేను ప్రారంభంలో చెప్పాను, పైకి మనం అందంగా చందంగా చక్కగా ఉంటే ఉండొచ్చును గాక, కానీ మన హృదయాలు ఎలాగ ఉన్నాయో, ఎన్ని బాధలతో ఉన్నాయో, ఎన్ని అప్పులతో ఉన్నాయో, ఎన్ని అనారోగ్యాలతో ఉన్నాయో మన కుటుంబ పరిస్థితి ఎవరికీ తెలియదు. హృదయ ఆవేదన ఎవరికి తెలియదు. కానీ దేవుని ఇంటికి వచ్చినటువంటి మన గురించి ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. అది తీర్చేవాడు ఆయన కనుక ఆయన పాదాల యొద్దకు మనం వచ్చాం. అందుకే ఆయన మందిరం చాలా శృంగారంగా ఉండాలి, అందంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో దావీదు ప్రయాసం మనం ఆలోచన చేస్తున్నాం. దావీదు భక్తుడు చేసే పని ఎంత అద్భుతంగా ఉందనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. ప్రయాసపడ్డాడు అతను. తన సొంత బంగారాన్ని వెండిని దేవునికి ఇచ్చాడు. మూడోదిగా ఏం చేస్తాడంటే ఇతరులను కూడా ఇచ్చేటట్లుగా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడినటువంటి ఇరుగు పొరుగు వారు, అయ్యి అల్లవయ్యా ఎన్నన్నా చెప్తాను, బాగానే చెప్తాను అని అనలేదండి. అనకుండా ఏం చేశారో చూడండి. 6 నుండి చదువుకుందామా? మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29:6 నుండి. అప్పుడు పితరుల ఇళ్లకు కొంతమంది అధిపతులను నియమించారట. ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూడండి 7వ వచనం. మౌనపూర్వకముగా దేవుని మందిర పనికి 10,000 మణుగుల బంగారము, 20,000 మణుగుల బంగారపు ద్రావము అని ఎంతెంత ఇచ్చారో అక్కడ లిస్టు చెప్తా ఉన్నాడు. చెప్తూ 7వ వచనం ముగిస్తూ ఒక మాట అన్నాడు. ఏమండి, ఇత్తడిని, బంగారాన్ని, ఎండిని, 2 లక్షల మణుగుల ఇనుమును ఇచ్చిరి అని ఉంది. ఇచ్చిరి ఎవరిచ్చారు అమ్మా? ఎవరిచ్చారు? మీరు కనెక్ట్ అవ్వట్లేదు. టవర్ ఎక్కడే ఉంది. టవర్ అందుబాటులో ఉన్న కనెక్ట్ అవ్వట్లేదు ఏటో మరి. ఎవరిచ్చారట? ఏమండి, అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరు ప్రోత్సహిస్తే, ఎవరు చెప్పి ప్రోత్సహిస్తే ఇచ్చారు వీళ్ళు కదిలి. దావీదు భక్తుడు ప్రోత్సహిస్తే ఇచ్చాడు. అంతటితో అయిపోలేదు. కింద మనం చదువుకోగలిగితే చూడండి 9వ వచనం, 8వ వచనం. తమ యొద్ద రత్నములు ఉన్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు సంఘనిధిలోనికి తీసుకుని వచ్చారట. ఇచ్చిరి. 9వ వచనం. వారు పూర్ణ మనసుతో, వారంటే అందరూ పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి గనుక వారు ఇలాగూ మౌనపూర్వకంగా ఇచ్చి చాలా బాధపడ్డారు అని ఉందా? బహుగా దేవునికి ఇచ్చి సంతోషించారట. ఏనాడో పుణ్యం కట్టుకున్నాను, దేవుని పనిలో వాడబడే అవకాశం నాకు వచ్చింది అని సంతోషించారట. ఏనాడో అదృష్టం కలిగి ఉన్నాను, దేవుని మందిర పనిలో వాడబడే భాగ్యం నా కుటుంబానికి వచ్చింది. ఆ మహానుభావుడు దావీదు చెప్పకపోతే నేను ఇచ్చేవాడిని కానేమో, తులమో పొలమో ఇవ్వగలిగినటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు అవకాశాన్ని కల్పించాడు. నా దగ్గరే పెట్టుకుని తినేస్తే తెల్లారి బతుకు అయిపోవచ్చు, కానీ తరతరాలు తరగని ఆస్తి దేవుని మందిరంలో నాకు ఇప్పుడు వాటా ఉంది. దేవుని సన్నిధి నుండి నా కుటుంబానికి నేరుగా ఆశీర్వాదాలు వచ్చే అవకాశాన్ని నేను కల్పించుకున్నాను అని భక్తులు అంటున్నారు. ఏం చేశారట? వారు బహుగా సంతోషపడ్డారట. ఏం చేసినందుకు సంతోషం? దేవుని పనికి ఇచ్చినందుకు సంతోషం. చాలా బాగుందండి. 2వ భాగంలో 4 విషయాలు చెప్పాను. మొదటి భాగం పోయి చాలా రోజులు అయి ఉంటుంది మీకు. 2వ భాగం అర్థమవుతుంది. దేవుని మందిరం కొరకు దావీదు ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తూ, మొదటగా దావీదు ఏం చేశాడండి? ఎంతో ప్రయాసపడ్డాడని. రెండోది
ఏమండి, ఇతరుల దగ్గర డొనేషన్ చేసి ఇవ్వటం మాత్రమే కాకుండా తన సొంతది కూడా ఇచ్చాడని, మూడోదిగా ఇతరులు ఇచ్చేటట్లుగా ప్రోత్సహించాడని మనకు అర్థమవుతా ఉంది. అందును బట్టి, దావీదును బట్టి అందరూ ఏం చేశారట? సంతోషించారు అనే విషయం ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. అర్థమవుతుందా ప్రియులారా? వారందరూ దావీదు కానీ, దేవుని మందిరం కొరకు పాటుపడినటువంటి భక్తులు కానీ ఇచ్చిన తర్వాత వారు ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. మూడో భాగంలో ఎలాంటి కృతజ్ఞత వారు కలిగి ఉన్నారు, ఇచ్చిన తర్వాత ఎలాంటి ఫీలింగ్లో ఉన్నారు, ఎలాంటి మనసు కలిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఆలోచన చేద్దాం. 29వ అధ్యాయంలోనే మనం ఉన్నాము. 10వ వచనము చూడండి. 10వ వచనంలో రాజు అయినటువంటి దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజం అనగా సంఘము పూర్ణముగా ఉండగా దేవునితో ఇలాగూ స్తోత్రము చెల్లించారట. ఏమనంటే, మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడువు. ఆదివారం మాత్రమే కాదు, నెలకోసారి మాత్రమే కాదు, సంవత్సరానికి ఒకసారి నిరంతరము నువ్వు స్తోత్రార్హుడువే. 11వ వచనము, యెహోవా భూమి ఆకాశంలో నుండు సమస్తము ఎవరి వశమట? దేవుని వశం. మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకు మాత్రమే చెందును. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. ఈ జనాలకి తెలనటువంటి ఇంకొక రహస్యం ఏంటో తెలుసా? ఐశ్వర్యము, గొప్పతనము నీ వలన కలుగును. ఎవరి వలన కలుగుతుందట? పాపం ఈ సంగతి తెలియక జనం పరిగెడుతున్నారండి. నో ప్రార్థన, పరుగే. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును. నీవు సమస్తమును వేలువాడువు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించేవాడువును, అందరికీ బలం ఇచ్చేవాడువు నీవే. అబ్బా, ఆ మాటలు చదువుతుంటే ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. మీరు ఆ మాటలో దృష్టి పెడుతున్నారో లేదో? ఇదంతా ఎవరి దగ్గర మొత్తం ప్రతిదీ ఆలోచన చేస్తా. దేవుడు తప్ప ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి, అది దేవుడిని నమ్మినా నమ్మకపోయినా ప్రతి మనిషికి దిక్కెవరని చెప్తున్నాడు? దేవుడే. నీకు ఆయుష్ కావాలా? దేవుడే దిక్కు. నీకు బలం కావాలా? దేవుడే దిక్కు. నీకు ఐశ్వర్యం కావాలా? దేవుడే దిక్కు. మనశ్శాంతి కావాలా? దేవుడే దిక్కు. ఏది కావాలన్నా దేవుడి యొద్ద నుండే రావాలి తప్ప ఇంక వేరే ఆప్షన్ లేదండి. వేరే చోట నుండి వచ్చే అవకాశం లేదు. ఇంకా దేవుని యొద్ద నుండే రావాలి. అందుకే నీ దానములు అన్నాడు. దానము అనిస్తే తీసుకుని తినే బ్రతుకుమంది, అని పెడితే తీసుకుని తినే బ్రతుకుమంది. అర్థమవుతుందా ప్రియులారా? ఇంకా చదువుకుందామా? 13వ వచనం అయిపోయిందండి. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడు ఉన్నాము అనేటువంటి విషయాన్ని చెప్పాడు. మొత్తానికి ఇచ్చినందుకు సమస్తము దేవునిదే అని దేవునికి ఏం చేస్తున్నారంటే, దావీదుతో సహా ఇచ్చిన భక్తులందరూ స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు, థాంక్స్ చెప్తున్నారు దేవునికి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. సమస్తము దేవుడిదే అనే సంగతిని వీళ్ళు గ్రహించారు. దీన్ని బట్టి ఆలోచన చేస్తే మనకంటూ ఏమీ లేదన్నమాట. మనకంటూ ఈ భూమి మీద ఏమీ ఉందంటారా? ఉందందాము ఎవరన్నా చెప్పండి. ఏమీ లేదు, మనకంటూ ఏమీ లేదండి.
అందుకే ఈ విషయాన్ని తరచూ ఆయా గ్రంథాల్లో జ్ఞాపకం చేస్తూ ఉంటుంటాడు. నువ్వు తల్లి గర్భము నుండి ఒంటరిగా వచ్చావు, దిగంబరిగా వచ్చావు, అంటే నూలుపో గూట తేకుండా ఏమీ లేకుండా వచ్చావు. పోయేటప్పుడు ఎలా పోతావు? అలాగే పోతావు. నువ్వు ఏకాకిరా, సంగతి మర్చిపోకో. ఒకవేళ ఎగిరెగిరి పడుతున్నామో, ఇక్కడ ఉన్నటువంటి ఈ అంగులు బొంగులు ఇవన్నీ చూసి ఎగిరెగిరి పడుతున్నామో, నువ్వు ఏకాకివి. ఉన్న ఈ చిన్న బ్రతుకులో దేవుని కలిగి బ్రతికితే అది చాలా అమోఘంగా ఉంటుంది. ఈ చిన్న బ్రతుకులో దేవుని కొరకు ప్రయాసపడితే, దేవుని కొరకు ఆలోచిస్తే, దేవుని పని కొరకు నువ్వు వాడబడితే ఆ జీవితం చాలా అమోఘంగా ఉంటుంది అని భక్తులు ఆయన గ్రంథాల్లో రాసి మన కొరకు ఉంచాడండి. చదువుకోవాలా, ఇట్లా అన్నిటిని చదువుకోవాలా. అర్థమవుతుందా ప్రియులారా? విషయాన్ని ఆలోచించేద్దాం. ఈ పని ఎలాంటిదట? దేవుని మందిర నిర్మాణ పని ఎలాంటిదట చెప్పాలందరూ? బహు గొప్పది. ఈ మందిరం ఎవరి మందిరం? చిన్నయ్య గారి మందిరం, పెద్దయ్య గారి మందిరం, ఎవరిదో మందిరం, సత్యానంద మందిరం, రఘువ మందిరం, ఇజ్రాయేల్ మందిరం అని అంటున్నారా? నా దేవుని మందిరం. ఆ ఫీలింగ్లోకి రావాలి అందరూ, ప్రతి ఒక్కరూ. ఈ మందిరం ఎవరిది? నాది. ఇంతకీ ఈ మందిరంలో ఎవరుంటారు? నా దేవుడు. దేవుడు మనకు సొంతమా? ఎస్, సొంతమే. మరి దేవుని ఇల్లు ఆయన ఈ మందిరం మనకు సొంతం. అందుకే ఈ మందిరం కొరకు ఆయన వాడినటువంటి పదవి అంటే ఈ పని బహు గొప్పది. అంటే ఇన్ని సంవత్సరాలు నీ ఆత్మీయ సర్వీసులో అసలు ఏమీ నీకు అర్థం కాలేదు అనేది నాకు అర్థమైంది. నువ్వు రక్షణ పొంది ఇంతకాలం అయ్యా కానీ కనీసం చిన్నపాటి వాక్యం అనేది నీకు వబ్బలేదు. అందుకే దేవుని మందిరం యొక్క గొప్పతనం ఇప్పటికీ నీకు అర్థం కాల, ఆ శ్రేష్టత అర్థం కాల. దేవుని మందిరంలో ఆయన మహిమ ఎలా పొందుకోవాలనే సంగతి, ఆయన సన్నిధి కాంతి నా కుటుంబం మీద పడితే నా కుటుంబం ఎలాగ అద్భుతంగా అభివృద్ధి చెందుతుందో అనేటువంటి సంగతి అర్థం కాకపోవటం వలన ఈ మాటలు చాలామందికి వచ్చినాయి. ఏ మాటలనొచ్చు వీటిని? ఏ మాటలనొచ్చు చెప్పాలా? పాసి మాటలు అనొచ్చు మన తిరుగులో. వద్దు. అదృష్టాన్ని దేవుడు కల్పించాడు ఈ పేద సంఘానికి. ఎవరో రూపాయి ఇవ్వకపోయినా అక్కడ మందిరాలు కట్టడానికి అక్కడ సేవ జరుగుతుంది. ఇప్పుడు వర్షం వచ్చినా ఎండ వచ్చినా కొంతమంది వచ్చి అక్కడ మందిరంలోకి వచ్చి ఆరాధన చేసుకోవడానికి, అంటే దేవుణ్ణి పూజించడానికి అవకాశం కల్పించింది ఈ పేద సంఘం. నీకు అర్థమవుతుందో లేదో? దేవుణ్ణి ఆరాధించడానికి అవకాశం కల్పించింది. వాళ్ళ మనుషులు కాదా? మనకలాగా అందంగా లేకపోవచ్చు, అవి ఆత్మలు కదా. ఈ రోజుల పరిస్థితి ఎలా ఉందనంటే డబ్బునో లేకపోతే ఇంకోటిని ఎరచూపి ఆ సంఘంలో ఉన్న వాళ్ళని ఈ సంఘంలో ఉన్న ఆ సంఘంలోనికి లాగే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఆత్మల రక్షణ కొరకు, నశించిపోతున్నటువంటి ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడే వాళ్ళు చాలా తక్కువ. అలాంటి మన్య ప్రాంతాల్లో ఒక మందిరం కడితే ఆ మందిరానికి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల చిన్నపాటి కుటుంబాల మందిరానికి వచ్చి ఆరాధిస్తే వాళ్ళకొచ్చే ఆశీర్వాదాల్లో ఇప్పుడు మనకు కూడా ఏమొస్తుంది? వాటా. దాన్ని ఏమంటారు? వాటా అంటారు. వాటా అనుగ్రహించబడుతున్నాం. చాలా గొప్ప సంగతి. ఈ పని బహు గొప్పది. దేవునికి ఏం చేశారంట? దావీదు కానీ భక్తులు కానీ ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. 14వ వచనం, ఇవ్వగలిగే సామర్థ్యం దేవుడే ఇస్తాడు అని నమ్మారండి వాళ్ళు. అసలు మనసు ఉండాలి మనకి, దేవుని పనిలో వాడబడాలి, నా వంతు కృషి నేను చేయాలనేటువంటి మనసు ఉంటే ఇవ్వగలిగే మనసు దేవుడే ఇస్తాడండి. ఇవ్వగలిగే సామర్థ్యం దేవుడే ఇస్తాడని మనం నమ్మాలి. 14వ వచనం అదే మనం చదువుకుంటా ఉన్నాం.
ఈ ప్రకారము ఇష్టపూర్వకముగా ఇచ్చే సామర్థ్యము మాకు ఇచ్చుటకు, మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను. నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తము నీ వలనే కలుగును కదా, సమస్తము నీ వలనే కలుగును కదా అని అన్నాడు. నిజమేనా మాట ప్రియులరా? సమస్తం ఎవరి వల్ల కలిగింది? దేవుని వల్ల కలిగింది. నేను చాలాసార్లు చెప్తాను, మరి ఇంకోసారి చెప్తా ఉన్నాను ప్రియులరా. 40-30 సంవత్సరాల క్రితానికి వెళ్ళిపోండి. మన ఊరి పరిస్థితి, మన కుటుంబ పరిస్థితులు ఒకసారి అలా ఆలోచిద్దాం. 40 సంవత్సరాల క్రితానికి ఉన్నటువంటి ఊరికి, ఇప్పుడున్నటువంటి ఊరికి మార్పులు ఏమైనా వచ్చాయా? ఊరిలోనూ, కుటుంబాల్లోనూ, మన జీవన శైలిలోనూ, మన ఇళ్లల్లోనూ మార్పులు ఏమైనా వచ్చాయా? అప్పుడే గతి ఇప్పుడు ఉందా? ఏమా లేదండి, అసలు లేదు. ఆనవాళ్ళు కూడా లేవండి బాబు. 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బ్రతుకు, మన ఇల్లులు, మన ఊరు, ఆ పరిస్థితి ఇప్పుడు ఆనవాళ్ళు కూడా లేవు. మరి ఇంత మార్పులు, ఇంత సౌకర్యాన్ని, ఇంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఎవరిచ్చారంటారు? నీ జ్ఞానం అది? నువ్వేమైనా సొంతంగా ఏదైనా ఏర్పాటు చేసావా? నో, దేవుడు. అది మర్చిపోకూడదు. నేనైతే మర్చిపోను, ఎప్పటికీ మర్చిపోయా. ఎంత పెద్ద మీటింగ్లోనైనా 40 సంవత్సరాల క్రితానికి నా బ్రతుకు ఎలాంటిదో, నా కుటుంబ పరిస్థితి ఎలాంటిదో ప్రతి చోట ఎంతమంది ఉన్నా చెప్తాను. అర్థమవుతుంది ప్రియులరా? సంఘ బిడ్డలతో అమ్మగారు ఊడికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా లేవా? పాస్టర్ అమ్మగారు, పాస్టర్ అమ్మగారు ఆ బిల్డప్ ఇవ్వలేదు. కూలి పనికి వెళ్ళవలసిన పని ఏంటి అంటే గత్యంతరం లేకే కదా. దేవుని విడిచిపెట్టాడా? దేవుని పట్టుకుని ఉన్నందుకు, ఆయన సన్నిధిలో కట్టబడినందుకు దేవుని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టడు కూడా. నన్నే కాదు, ఎవరిని విడిచిపెట్టడు. ఈరోజు నేను కలిగి ఉన్న ప్రతిదీ ఎవరిదో తెలుసా? చెప్పాలా? నీకు కలిగి ఉన్న ప్రతిదీ ఎవరిదో తెలుసా? దేవుడిది. దేవుడిది. ఆ కృతజ్ఞత కలిగి ఉండాలా. అంతటి సౌఖ్యాన్ని అనుభవిస్తున్న మనము, నాయన నీ దయ వలనే మన పాట పాడతాం. నీ దయలో పాట మాత్రమే కాదు, జీవన శైలిలో ఈ అభిప్రాయాన్ని మనం కలిగి ఉండాలి. ఇటు మనసు మనం కలిగి ఉండాలి. అందుకే దేవుని మందిర నిర్మాణంలో నా పాత్ర ఏమై ఉన్నది, అసలు నా కుటుంబం ఎలాగ ఉపయోగపడతా ఉంది, ఎలా వాడబడతా ఉంది, మనం అంతటా మనం ప్రశ్నించుకోవాలి. 14వ వచనంలో ఇంకో మాట చెప్పాడు తర్వాత లైన్, దేవుని సాంపాద్యములో కొంత ఇచ్చుచున్నామని గ్రహించాలి. అంటే దేవుడిచ్చిన దాంట్లోనే కొంత దేవునికి ఇస్తున్నామంట. మన సొంతంగా ఓ ఫ్యాక్టరీ ఏం పెట్టలేదు, ఇలా గుద్ది అలాగే ఇవ్వడానికి. దేవుని ఇచ్చిన దాంట్లో అక్కడ అదేనామంట. మనమే రాసామా 14వ వచనం తర్వాత లైన్. ఏమండి, దేవుడిచ్చినటువంటి సాంపాద్యములోనే అంటే సంపదలోనే కొంత దేవునికి మనం ఇస్తూ ఉన్నాము అనేటువంటి అభిప్రాయాన్ని మనం కలిగి ఉండాలి. నువ్వు ఏమైనా ఇస్తే నేరుగా దేవునికి, నేను ఏదైనా ఇస్తే నేరుగా ఎవరికి, ఆ ఫీలింగ్ ఉండాలి, అన్న మనసు ఉండాలి. అది వ్యక్తిని చూడకూడదు మనం. అర్థమవుతుందా మీకు తల్లి? వ్యక్తులు కాదు. నేను ఏదైనా ఇస్తే అది రూపాయైనా, పరకైనా, లక్షైనా, 2 లక్షలైనా, 100 లక్షలైనా, 10 రూపాయలైనా ఎవరికి ఆ మనసు ఉంటేనే దేవుని నుండి రెట్టింపు కాదు 100 అంతలు అన్నాడు దేవుని లెక్క. 100 అంతలు ఆ లెక్కలే మనకు అర్థం కాక, మనకి ఈ లెక్కలే తెలుసు, 1, 2, 3, 4 ఆ లెక్కలే తెలుసు. దేవుని లెక్క ఎవరికి అర్థం కాదు. అది దేవుని లెక్క ఎంతట ఏమంటే 30 తర్వాత మన లెక్క, 31, 32, 33, 34 మన లెక్క. అది 30 తర్వాత నేరుగా దేవుని లెక్క 60. అందుకే 30 దంతులు 60 దంతులు. 60 తర్వాత మన లెక్క 61, బొంబాయి ఏళ్ళు 62, కలకత్తా ఏళ్ళు 63, 64, 65 వస్తుందా? వస్తుంది. 60 తర్వాత దేవుని లెక్క ఎంత? 100 అంతలు. ఆ లెక్కలు అర్థం కాక
ఒకటి తర్వాత ఒకటి ఇలా ఎప్పుడు బేర్చుకుంటాను. ఒకటి బేర్చుకుంటే నీ ఆయుష్ అయిపోద్ది, ఈ లోపల బకెట్ దాన్ని ఎత్తాం. దేవుళ్ళ లెక్కల్లో మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమన్నది? 30 దంతులు, 60 దంతులు, 100 రెట్లు. దేవుని లెక్క ఇది. ఆ ఫలాలు మనం పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, ఆ బిడ్డలందరూ ఏం చేశారో 16-17 వచనాలు చదువుకుంటున్నా. ఆ బిడ్డలందరూ ఏం చేశారు చూడండి. నా దేవా, మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టుటకే. ఎవరి ఘనతట? ఎవరి ఘనత? వ్యక్తులు ఘనత కాదు, మనుషుల ఘనత కాదు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టుటకై మేము సమకూర్చిన ఈ సమస్తము నీ వలన కలిగినదే. నీ వలన కలిగినదే. నిజంగా ప్రియులారా, దేవుడు వారి యందుంటే కార్యాలు చాలా అమోఘంగా జరుగుతాయండి. దేవుడు మన యందు ఉన్నాడు అనడానికి అదే గుర్తింపు మనకి. మన పిల్లలు పెద్దవారు చాలామంది డొనేషన్కి వెళ్ళినారు. ఎవరోళ్ళకు ఇచ్చేవాళ్ళే తప్ప ఎవరోళ్ళు లేరు. రూపాయో 10 రూపాయలు 20 రూపాయలు ఎంతో కొంత. ఇటుకు డొనేషన్కి వెళ్ళాం, ఇచ్చారా లేదండి? 50 ఇటుకో 20 ఇటుకో 100 ఇటుకో మొత్తానికి ఏదో ఇటుకి. ఇంకో సంగతి తెలుసా? ఈ గోళ్ళగడ్డానికి ఇటుక ఏం కొనలేదు, ఇంచుమించు 1,50,000 పైనే డొనేషన్తో కట్టబడినటువంటి ఇటుక ఇదంతా. దేవుడు లేకపోతే, దేవుడు ప్రోత్సహించకపోతే అవుతుందా? ఆ ఇటుకలు ఇచ్చి కొట్టేస్తారు. మనం ఇది యాసాలు వేసుకున్నారా మీరని కొట్టేస్తారా కొట్టరా? ఇల్లుని చోటల్లా బా. ఆ తర్వాత దేవుడు హృదయాలను ప్రేరేపించి, మన సంఘంలోనే చాలామంది హృదయాలు ప్రేరేపించి 100 ఇచ్చేవాడు 100, 1000 ఇచ్చేవాడు 1000, 10,000 ఇచ్చేవాడు 10,000, 5,000 ఇచ్చేవాడు 5,000 అలాగిచ్చారు. ఇంకా ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఒక విషయాన్ని దావీదులాగా ఆలోచించలేకపోవటం వల్ల, దావీదులాగా ఆ విధమైనటువంటి ఆసక్తి లేకపోవటం వల్ల ఏ విధమైనటువంటి స్థితి. అర్థమవుతుందా ప్రియులారా? ఆ మాట ఎంత బాగుందో చూడండి, చదువుకుంటుంటే చాలా అద్భుతంగా వస్తుంది. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే. అంతయు నీదే ఉన్నది, అంతయు నీదే ఉన్నది, అంతా నీదే, ప్రతి రూపాయి నీదే. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులు యందు ఇష్టము గల వాడవై ఉంచి ఇవి ఉన్నాయి, మౌనపూర్వకంగా ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మౌనపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నారట. ఈ ధనాన్ని అతన్ని ఒక చోట ఉంచి యథార్థ హృదయాల దగ్గర పెట్టి దేవుని పని కొరకు వాడబడుతున్నటువంటి సందర్భం. అలా వాడబడుతున్నటువంటి రీతిని బట్టి ఇంత గొప్ప కార్య సాధకం జరిగినటువంటి విధానం అని దావీదు భక్తుడు ఇచ్చిన విధానాన్ని బట్టి ఆ భక్తులు కూడా సంతోషించినటువంటి విధానాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏది ఎలాగైనప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి సారాంశం ఏమనంటే, మనం ప్రోత్సహింపబడాలి. నేను నా కుటుంబం దేవుని సన్నిధిలో నా పాత్ర ఏంటి, నేను ఎలా ఉపయోగపడుతూ ఉన్నాను, మనుషుల కోసం చేస్తున్నానా దేవుని కోసం చేస్తున్నానా, దేవుని కొరకు చేస్తే ఎలాంటి ఫలితాన్ని నేను పొందుతాను, నా పిల్లలు నేను అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కట్టబోయే మందిరం ఎవరి కోసం? దేవుని కోసం. ఈ పని ఎలాంటిది? బహు గొప్పది. ఈ మందిరం ఎవరిది? నా దేవుని మందిరం. ఈ మందిరం మీద మనకందరికీ ఏముండాలి? ఇష్టం ఉండాలి. మక్కువ అంటే ఇష్టం ఉండాలి. ఇష్టం ఉంటే ఏం చేస్తామండి? ఇష్టం ఉంటే ఏదైనా చేస్తాం. ఇష్టమైతే ఏదైనా చేస్తాం. ఇష్టం లేకపోతే ఏది చేయలేము. ఇష్టమైతే ఏదైనా చేయగలం.
దేవుని కొరకు నువ్వేం చేసావు అని అడిగితే దావీదు లిస్టు చెప్తున్నాడు అక్కడ. దావీదా, దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు నువ్వేం చేసావు అని అడిగితే దావీదు, నాయనా నీకు ఇని ఒప్పుకుంటే లిస్టు చెప్తున్నాడు. ఇదే ప్రశ్న ఇదే రోజు నిన్ను అడిగితే, దేవుని కొరకు నువ్వేం చేసావు అని అడిగితే, దావీదు దగ్గర ఉన్నటువంటి లిస్టు నీ దగ్గర ఉందా? ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఉన్నది, ఆలోచించుకోవాల్సిన అవసరత ఉన్నది. మనం చనిపోతే అందరూ చనిపోయినట్లుగా మనం చనిపోతాం. ఖచ్చితంగా దేవుడు సిద్ధపరిచిన స్థలానికి వెళ్తాం. నా కోసం నువ్వేం చేసావు అని అడిగితే పేతురు దగ్గర సమాధానం ఉంది, దావీదు దగ్గర సమాధానం ఉంది, యోహాను గారి దగ్గర సమాధానం ఉంది, పౌలు గారి దగ్గర సమాధానం, భక్తులందరి దగ్గర సమాధానం ఉంది. అలానే మన దగ్గర కూడా సమాధానం ఉంచుకునే వెళ్ళాలి దేవుడి దగ్గరికి, సమాధానం పట్టుకునే వెళ్ళాలి. దేవుని కొరకు నువ్వేం చేసావు అని అడిగితే ఒకానొక దినమందు మనల్ని నిలబట్టి, నాయనా నీ కోసం నేను ఇది చేశాను అని చెప్పే సాక్ష్యాన్ని పట్టుకునే మనం వెళ్ళాలి. అట్లాంటి వారిగా మనం ప్రోత్సహింపబడదాం. దేవుని మందిరం కొరకు మనం సిద్ధపడదాం. ఎంతో శృంగారంగా మన మందిరాన్ని తీర్చిదిద్దుకుని అనేకులకు దేవునికరంగా, ఆశీర్వాదకరంగా మనము మన కుటుంబాలు దేవుని సన్నిధిలో వర్ధిల్లుదాం. మహాదేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక.